హాయ్ హలో వనకం వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో చికెన్ ఫ్రైడ్ కబాబ్, తవా పన్నీర్ టిక్కా, ఇదొక మొగలై ఒక హైదరాబాదీ స్టైల్లో, అది నా స్టైల్లో నేను మీకు చూపిస్తా. కానీ దానికన్నా ముందు భలా దీనికి ఎలా టెక్నికల్ సెగ్మెంట్ లో మనము ఈరోజు జింజర్ గార్లిక్ పేస్ట్ గురించి మాట్లాడుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ గురించి పెద్దగా మాట్లాడడానికి ఏముంది సుమిత్ అని మీరు అనుకుంటారు. యూజువల్ గా ఇది జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్ లో, ప్యాకెట్ లో, లేదా ఒక రోడ్డు మీద కూడా అన్న ఒక 5 రూపాయలు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవ్వన్నా అంటే కూడా ఇచ్చేస్తున్నారు. కానీ ఇది ఏ విధంగా తయారవుతుంది, ఎలా తయారవుతుంది, దీన్ని బట్టి ఉపయోగాలు ఏంటి, ఇది నేను మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యూజువల్ గా మనం ఒక జనరల్ స్టోర్స్కి వెళ్ళామండి. అన్న జింజర్ గార్లిక్ పేస్ట్ డబ్బా ఎంత అన్నా అంటే వాడు 40 రూపాయలు అంటాడు. 40 రూపాయలు అబ్బా అని. పక్కన ఇంకొక డబ్బా ఉంటది, అదే డబ్బా అదే కంపెనీ. అన్న ఇదెంత అంటే అది 70 రూపాయలు అంటాడు. అన్న ఏంటన్నా 70 రూపాయలు 40 రూపాయలు అని. అన్న ఇది ఒరిజినల్ అన్న. మరి ఇది ఒరిజినల్ కాదా, ఇది కూడా ఒరిజినలే అంటాడు. అయితే చాలా మంది జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అందులో జింజరు గార్లిక్ ఇవి మిక్సీ చేసి ఉప్పేసి కొంచెం వినిగర్ వేసి కొన్ని ప్రిజర్వేటివ్స్ వేసి మనకు అమ్ముతున్నారు అనుకుంటాం. కానీ చాలా మంది అందులో జింజర్ గార్లిక్ బదులు దాంతో పాటు కొంచెం ఆనియన్స్ కూడా వేస్తారండి. ఎందుకంటే అప్పుడు ఎక్కువ క్వాంటిటీ అవుతుంది, ఎక్కువ సేల్ అవుతుందని. అలా కాదండి, మనం ఇంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేసుకుంటే ఎలా ఉంటది యూ టెల్ మీ. అయితే ఈ రోజు జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేను తయారు చేసి పెట్టుకున్న వేరే సంగతి, మీకు కూడా తెలియాలి కదా ఎలా చేయాలో. సో జింజర్ తీసుకోండి అండ్ దీన్ని ఫైన్ చాప్ చేసుకుందాం. మనము నైఫ్స్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా షార్ప్ ఉంటాయి. అండ్ అలాగే ఇవి చూసారా గార్లిక్, ఇది చాలా నస అండి. ఈ ప్రతి పొట్టు ఇప్పాలి చేయాలి అంటే కొంచెం కష్టం. ఈ మధ్య మార్కెట్లో ఆల్రెడీ పొట్టు ఇప్పినవి కూడా దొరుకుతున్నాయి, అవి కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేశాను కదా, ఇప్పుడు దీన్ని ఇంకొన్ని తీసుకుంటాను. కొన్ని తీసుకొని దీన్ని యూజువల్గా మనము మన ఇంట్లో భీముడు కత్తి కూడా పెట్టుకోవచ్చు. భీముడు కత్తి ఏంటారా బాబు అనుకుంటారు కదా, నేను చూపిస్తాను. భీముడు కత్తి కొంచెం పెద్దగా ఉంటుందండి, అది నా కిచెన్లోనే ఉంటుంది భీముడు కత్తి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మనము చూసారా జింజర్ గార్లిక్ ఇంత చిన్న చిన్నగా కట్ చేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటాం. ఈ ప్యాన్ లో మనకు తవా పన్నీర్ టిక్కా కోసము ఒక ఇంగ్రీడియంట్ తయారు చేస్తాను, అది కూడా మనం జింజర్ గార్లిక్. అండ్ ఇక్కడ చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాం కదండి, ఇది మనము చికెన్ ఫ్రై కబాబ్ కోసం వాడతాం. అండ్ ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాము. ప్లేట్ తీసుకొని అలాగే అండ్ ఇప్పుడు మనము మళ్ళీ ఇంకోసారి జింజర్ కట్ చేసుకుంటాం. రఫ్గా కట్ చేసుకోండి, పెద్దగా రూల్స్ ఏం లేవు దీన్ని. ఇది మనము తవా పన్నీర్ టిక్కా కోసం కట్ చేసుకుంటాం. అలాగే గార్లిక్ కూడా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేస్తాం. దీన్ని ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసేది తవా పన్నీర్ టిక్కా కోసం ఎల్లో జింజర్ గార్లిక్ పేస్ట్. అన్నిట్లో ఎల్లో ఉంటుంది కదా సుమిత్ అని, ఎందుకంటే అది కొంచెం ఎల్లో కనిపిస్తుంది కదా అని
ఇది హోమ్ మేడ్. మన బల మిస్టర్ బ్రహ్మచారిలో ఇట్ ఈస్ మేడ్ ద ఒరిజినల్. ఆహా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తుంది. చూసారా ఎల్లో రంగు ఎలా వచ్చిందో? అండ్ కొంచెం సాల్ట్ ఫర్ టేస్ట్. టేస్టే కాదండి, ఇది దీంట్లో కొంచెం ప్రిజర్వేటివ్ కూడా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రెడీ. ఇది ఆఫ్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకుని వస్తా, ఒక్క నిమిషం ఆగండి. ఎల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ. ఇది చూడండి, ఆహా ఎంత చక్కగా తయారైందో. అండ్ ఇప్పుడు నేను ఇది ఎల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే చేశానో ఇది ఇక్కడ పెడతాను. పెట్టేసి దాని మీద కొంచెం ఆయిల్ వేస్తాను. ఇది మనం దగ్గర ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 1 month దాకా వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనకు కావాల్సిన కబాబ్స్ లో అలా వేసేయచ్చు. అండ్ ఈ రోజు ఇది మనం తయారు చేసింది తవా పన్నీర్ టిక్కా కోసమే ఎస్పెషల్లీ. అండ్ మనము చికెన్ ఫ్రైడ్ కబాబ్ కోసం ఆల్రెడీ ఇక్కడ చాప్డ్ గా చిన్న జింజర్ గార్లిక్ చేశాను. అండ్ ఇక ఆలస్యం ఎందుకండి, వీ విల్ షిఫ్ట్ టు అవర్ ఫస్ట్ డిష్, చికెన్ ఫ్రైడ్ కబాబ్. ఇప్పుడు మనము చికెన్ ఫ్రైడ్ కబాబ్ చేయాలంటే మనకు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. అది కూడా కరెక్ట్ గా ఈ సైజ్ పీస్ లో కట్ చేసుకున్నాను. యూజువల్ గా చాలా మంది బోన్ తో ఉన్న చికెన్ కూడా వాడతారు, బట్ నాకు బోన్లెస్ చికెన్ అంటే చాలా ఇష్టం. అది కాకుండా కావాల్సిన పదార్థాలు ఏంటంటే దాల్చిన చెక్క, ధనియాలు, లవంగాలు, మిరియాలు, ఇలాచి, నిమ్మరసం, ఇందాక మనం చేసుకున్నామే రెడ్ చిల్లీ పేస్ట్, అది కాకుండా ఎండిమిరపకాయలు, రైస్ ఫ్లవర్ అండ్ కార్న్ ఫ్లవర్. ఇక్కడ ఉన్న డ్రై ఐటమ్స్ ని క్రష్ చేసుకుంటాం. మిరియాలు, లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఎండిమిరపకాయలు ఇలా క్రష్ చేసేసుకొని చూసారు కదా ఎంత చక్కగా తయారైందో పౌడర్. ఇది నేను పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్లో మనం చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసుకుంటాం. ఇందులో కొంచెం ఉప్పు, ఇప్పుడు ఇందులో నిమ్మరసం, కొంచెం చిల్లీ పేస్ట్. యూజువల్గా చాలా మంది కారం పొడి వేసేస్తారు, కానీ నా ఇంట్లో ఇప్పుడు చిల్లీ పేస్ట్ అండ్ గ్రీన్ సాస్ అని రకరకాల సాసెస్ నా దగ్గర ఉంటాయి. సో నేను చిల్లీ పేస్ట్ వేస్తాను ఇందులో వేసేసి కొంచెం గార్లిక్, కొంచెం జింజర్. అండ్ రెగ్యులర్గా మనం ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది, సో అది నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. జింజర్ వేసాను, గార్లిక్ వేసాను, మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎందుకు వేసావు అని అనుకుంటున్నారు కదా. డోంట్ వరీ అండి, ఎందుకంటే ఈ మ్యారినేషన్లో మనము అన్ని మిక్స్ చేసిన తర్వాత ఈ జ్యూసెస్ అన్ని మన చికెన్లో పట్టుతాయి, రైట్? తర్వాత మనము ఇది తినేటప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ అక్కడక్కడ పాప్కార్న్ లా అలా జింజర్ తగులుతుంటది, అలా గార్లిక్ తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక నేను తయారు చేసుకున్న పొడి ఇదే డైరెక్ట్ గా తింటే అయిపోలే. ఆహా, చికెన్తో తిందాం. సరిపోయేంత వెరీ. చూసారా, ఇందులో నేను ఇంకా సేవ్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే ఫర్దర్ గా మనం ఇంకేదైనా ఉండాలనుకోండి అది మనకు ఉపయోగపడదు. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు ఇందులో మనము రైస్ ఫ్లవర్ అండ్ కార్న్ ఫ్లవర్ చేసుకుందాం. గుడ్. ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ చేసుకుంటాం. కొంచెం వాటర్ వేస్తాము. ఆహా, ఎంత మంచిగా తయారని చూసారా? దిస్ ఇస్ రెడీ. బ్యూటిఫుల్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటా. వేడిగా ఉందా లేదా తెలియాలి అంటే మనం ఇదివరకు తయారు చేసుకున్న ఈ మ్యారినేషన్ ఒక పీస్ వేసి చూద్దాం. ఒక పీస్ లో తెలిసిపోద్ది అసలు దీని ఏమంటారు సార్, డీకాయ్. సూపర్, తయారైపోయింది. ఒక్కొక్క పీస్ వేస్తాను. ఇప్పుడు యూజువల్గా అందరూ చిక్ 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 ఏదో పకోడీలు వేసినట్టు వేస్తారు. అలా వేయకండి, తొందర ఏం లేదు. ఇన్ని పీసులు వేసాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆహా, ఇది చూడండి. కొన్నిసార్లు ఈ ఫ్రాత్ ఇలా వస్తుందంటే ఏమైందో అని అనుకుంటారు కదా. డోంట్ వరీ, ఇట్ ఈస్ ఆల్సో గెటింగ్ రెడీ అన్నమాట. చూసారా ఎంత చక్కగా చికెన్ కబాబ్ ఫ్రై అయిపోయిందో. ఇది యాక్చువల్లీ రెడీ. కానీ ఒట్టి ఇదే తింటే ఏం లాభం? దీంతో పాటు మనము లచ్చా ప్యాజ్ చేస్తున్నా. లచ్చా ప్యాజ్ అంటే ఏంటన్నా అని అనుకుంటున్నారా? డోంట్ వరీ, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా సింపుల్ టెక్నిక్. స్లైసర్ కావాలి అండ్ ఈ ఉల్లిపాయలు దీన్ని జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే కొంచెం సిప్పని ఇట్లా కట్ అయింది అనుకోండి, మనకే టెన్షన్. ఇది చాలు. ఇప్పటికి ష్రెడ్ చేయండి. ష్రెడ్డింగ్ అంటారు దీన్ని. అంటే విడివిడిగా ఇట్లా సెపరేట్ చేసేసుకోండి. ఇందులో మనము నిమ్మకాయ పిండుకుందాం. రైట్, పిండుకున్నామా? ఇందులో కొంచెం కొత్తిమీర, తర్వాత కొంచెం పుదీనా. ఇప్పుడు ఇది మీరు ఫ్రిడ్జ్లో ఒక్క 2 minutes పెట్టినా చల్లగా తయారవుతుంది. చల్లగా అండ్ వేడిగా. ఇది మీరు తింటుంటే ఉంటుందండి హైలైట్. అయినా ఇది ఫస్ట్ భాగం మాత్రమే. ఇది తినడానికి ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోయేది తవా పన్నీర్ టిక్కా. నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఇప్పుడు తవా పన్నీర్ టిక్కా చేస్తున్నాను. దానికి ఫస్ట్ మనకు ఒక ఎంటీ బౌల్ కావాలి అండ్ పెరుగు. ఈ పెరుగు కూడా ఏంటంటే కట్టి పెట్టిన పెరుగు ఏంటబ్బా అనుకుంటే మీరు ఆలోచించండి. యూజువల్గా పెరుగు ఉంది. ఈ పెరుగుని ఒక చిన్న సన్నటి క్లాత్, అంటే చాలా లూజ్ క్లాత్ లో పెరుగు వేసేసి పైన కట్టేసి ఒక 2-3 hours అలా వదిలేసారు అనుకోండి, ఆ నీళ్ళన్నీ జారిపోతాయి, వెళ్ళిపోతాయి. అప్పుడు లోపల ఓపెన్ చేసి చూస్తే ఇదేనండి కట్టిపెట్టిన పెరుగు. ఈ కట్టిపెట్టిన పెరుగు మనం వాడుతున్నాం. ఫస్ట్ బౌల్లో కట్టిపెట్టిన పెరుగు వేయండి. దాన్ని స్మూత్ గా పేస్ట్ లెక్క తయారు చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు చాలు. పసుపు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇందులో కొంచెం నిమ్మరసం, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం. ఇప్పుడు చూసారా ఆ పచ్చిమిరపకాయల్లో ఒక చిన్న స్మెల్ ఉంది. అది డైరెక్ట్గా తింటే బాగుంటుంది, సర్రని కాలుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్, తర్వాత మనము కొంచెం
చిన్న చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, జింజర్, రైట్, ఇందులో కొంచెం చాట్ మసాలా. ఇప్పుడు ఇందులో మనము ఎల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదివరకు తయారు చేసుకున్నాం, గుర్తుందా? అది ఇప్పుడు ఒక స్పూన్ వేస్తాను. లైట్ ఇది. ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసుకున్న క్యాష్యూ నట్ పౌడర్ అండ్ అంటే కాజు పౌడర్ అండ్ పుట్నాల పొడి అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇవి యూజువల్ గా మనకు ఈ కాజు పౌడర్ అండ్ పుట్నాల పొడి ఎందుకంటే కొంచెం బైండింగ్ ఎఫెక్ట్ వస్తుంది సూపర్ గా. అండ్ అదొక 2 స్పూన్స్ వేస్తే చాలు. ఇది 1 2 ఇది వేసేసాను. ఇప్పుడు క్యాష్యూ నట్ పౌడర్ అంటే కాజు పౌడర్ 1 2 ఇది పక్కన పెట్టుకుంటా. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నా సీక్రెట్ కొంచెం ఆయిల్, ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఉప్పు చాలంటారా? ఓకే. ఇప్పుడు మనము పన్నీర్ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకుంటాం. ఇది చూడండి చుట్టూ మంచిగా కోట్ అవ్వాలి. అండ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటాను. ప్లేట్, ఈ ప్లేట్లో ఒట్టి కోట్ అయిన పీసులని ఇలా పెడతాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్న క్యాప్సికమ్ అంటే బెల్ పెప్పర్ అంటారు. ఇది చూడండి గ్రీన్ కలర్ క్యాప్సికమ్, రెడ్ కలర్ క్యాప్సికమ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్. ఇప్పుడు ఇవి ఇందులో వేస్తాం. వేసి ఇవి కూడా మిక్స్ చేసుకుంటా అండ్ ఇవి కూడా మిక్స్ చేసుకుంటా అండ్ ఇవి కూడా మిక్స్ చేసుకుంటా. ఇప్పుడు ఇది కరెక్ట్గా కోటింగ్ అయిన తర్వాత ఇక్కడ పెడతాం. రెడ్, ఎల్లో, గ్రీన్, గ్రీన్, ఎల్లో, రెడ్. ఎందుకు ఈ 3 రంగులు వాడుతున్నానో మీకు ఇప్పుడే తెలుస్తుంది. ఇది ఇక్కడ పెడతాం. ఇప్పుడు కేర్ఫుల్ గా నోటీస్ చేయండి. ఫస్ట్ ఒక పుల్ల తీసుకుంటాం, దీన్ని స్క్వేర్స్ అంటారు. అండ్ ఫస్ట్ ఒక్క క్యాప్సికమ్ ముక్క అది రెడ్ కలర్ లో మెల్లిగా గుచ్చుకుంటూ ఒక్క స్టేజ్ దాకా తీసుకురండి. ఇప్పుడు దీనికి ఒక్క ట్యూబ్ ఆఫ్ పన్నీర్ స్లో అండ్ స్టడీ. గట్టిగా గుచ్చామనుకోండి ఆ పన్నీరు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ క్యాప్సికమ్ తీసుకుంటాం, గ్రీన్ కలర్. ఇప్పుడు ఇంకొక క్యూబ్ ఆఫ్ పన్నీర్, తర్వాత ఎల్లో కలర్ క్యాప్సికమ్. ఇప్పుడు చూడండి ఇది ఫంటాస్టిక్. ఇంకొంచెం ఇంకా అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అండి. నేను ఇదే ఇక్కడ పెట్టేసి మనం ఇందాక మ్యారినేట్ చేసాం కదా దాన్నే కొంచెము ఇలా కోటింగ్ చేస్తాను. రైట్, ఇది చూడండి ఎంత చక్కగా తయారైంది. ఇలాంటిది నేను ఇంకో పుల్ల కూడా రెడీ చేసుకుంటా. అయితే ఒక తవ రెడీ పెట్టుకున్నాను, హై ఫ్లేమ్ లో ఉంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను.
ఆయిల్ వేసి దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ పుల్లని జాగ్రత్తగా పట్టుకొని మెల్లిగా దీని మీద ప్లేస్ చేయండి. అలాగే ఇంకొక పుల్ల కూడా జాగ్రత్తగా పట్టుకొని దీని మీద ప్లేస్ చేయండి. చూస్తున్నారా మెల్లిగా కలర్ మారుతుంది. ఇది నేను ఇటు సైడ్ కూడా చెప్తాను. ఇటు సైడ్ కలర్ కనిపిస్తుందా? ఆ కలర్ అంటే కొంచెం బర్న్ అవుతుంది. లో ఫ్లేమ్లో టెక్నిక్ ఇది. ఇది ఒరిజినల్ కలర్. ఈ కలర్ చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది రెడీ. ఇది చికెన్, ఇది కూడా సూపర్. ఎంత చక్కగా వచ్చింది చూడండి. వావ్. ఫస్ట్ గ్యాస్ ఆఫ్. తర్వాత ఇప్పుడు మనము మింట్ చట్నీ చేస్తున్నాం. చాలా క్విక్ మెథడ్ అండి. దీంతో పాటు మనకు కాంబినేషన్ కావాలి కదా. కావాల్సిన పదార్థాలు చాట్ మసాలా, నిమ్మకాయ రసం, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అండ్ ఐస్ ముక్కలు. ఇవన్నీ నేను చాట్ మసాలా ఇందులో వేసాను గ్రైండర్లో. తర్వాత నిమ్మకాయ రసం, తర్వాత మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర. ఇందులో కొత్తిమీర వేసి నేను ఇప్పుడు యూజువల్గా ఎప్పుడు కని విని ఎరగని టెక్నిక్ ఒకటి చెప్తాను. ఇందులో నేను ఐస్ ముక్కలు కూడా వేస్తాను. ఎందుకంటే ఈ ఐస్ ముక్కలు వేసినందుకు ఈ గ్రీన్ కలర్ విల్ రిమైన్ గ్రీన్. ఇప్పుడే మిక్సీలో వేసుకొని వస్తా. చూసారా, గ్రీన్ చట్నీ, మింట్ చట్నీ ఈజ్ రెడీ. దీన్ని ఇప్పుడు మనము చూసారా ఎంత జెట్ గ్రీన్ ఉందో. ఆహా, అదే ఆ ఐస్ ముక్కలు వేయలేదనుకోండి ఆ గ్రీనరీ రాదు. చాలు. అండ్ ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా డయాగ్నల్గా పెట్టుకోవాలి. వావ్. ఇప్పుడు ఇది కూడా పెట్టడానికి ట్రై చేద్దాం. ఇది కరెక్ట్గా జాగ్రత్తగా ఇక్కడ పెడతాం. ఇప్పుడు ఇది తీసుకుందాం. గుర్తుందా, మనం ఫస్ట్ చికెన్ ఫ్రై కబాబ్ అది చేసాం. సో అది తీసుకుందాం. తీసుకొని ఒక కుప్పలా పెట్టుకుందాం. ఇది ఒకటి మిగిలింది. ఇది నేను ఇప్పుడే తినచ్చు కాదు. టెన్షన్ ఎందుకు, తొందర పడకూడదు. ఆహా, గుర్తుందా నేను ఇందాక ఇది ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 5-10 మినిట్స్ భలే ఉంటుందని నేను మాటలో మీకు చెప్పకుండా ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేశాను. ఇది చూడండి కొంచెం పింక్ కలర్ లో కూడా వచ్చింది. ఎందుకంటారో తెలుసా, దీంట్లో నేను కొంచెం నిమ్మకాయ ఇలా పిండాను కదా, అందుకు ఆ పింకిష్ టేస్ట్. ఇప్పుడు ఇది ఆహా, ఇది ఇలా పెట్టి చూసారా, చికెన్ ఫ్రై కబాబ్ రెడీ, లచ్చా ప్యాజ్ రెడీ, తవా పన్నీర్ టిక్కా ఇది రెడీ, మింట్ చట్నీ కూడా రెడీ. ఇప్పుడు టైమ్ టు టేస్ట్ ద మ్యాజిక్. ఫస్ట్ ఫ్రై చికెన్ ఫ్రై కబాబ్ వేసేసి పైనుంచి క్రిస్పీ, లోపల వీటిలో ఉన్న జ్యూసెస్ అన్ని. అలాగే లచ్చా ప్యాజ్, ఇది హైలైట్. నేను చెప్పినట్టు మన ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు, పార్టీకి వచ్చారు. దిస్ ఈస్ ద బెస్ట్ ఐటమ్. ఇప్పుడు పన్నీర్, హైలైట్ అండి.
నేను ఈ చిన్న ముక్క తీసి నా ఫేవరెట్ మెంటు చట్నీ. నేను ఎప్పుడైనా ఆసమ్. తవా పన్నీర్ టిక్కా తయారు చేయ విధానం. బౌల్లో కట్టి పెట్టిన పెరుగు వేసుకొని దానిని చేతితో నిమురుకొని దానిలో పసుపు, నిమ్మరసం, పచ్చిమిర్చి, గరం మసాలా పౌడర్, గార్లిక్, జింజర్, ఎల్లో జింజర్ గార్లిక్ పేస్ట్, చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. తరువాత పుట్నాల పిండి, కాజు పొడి, కొద్దిగా నూనె, సాల్ట్, పన్నీరు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం వేసి కలుపుకొని వీటిని పుల్లలోకి పన్నీర్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు గుచ్చి నూనెలో వేయించుకుంటే తవా పన్నీర్ టిక్కా రెడీ. ఈరోజు మీకు చికెన్ ఫ్రై కబాబ్ అండ్ పన్నీర్ టిక్కా చేశాను. హౌ ఇస్ ఇట్? డోంట్ మిస్. మళ్ళీ మీ ముందుకు వస్తాను. బలా మిస్టర్ బ్రహ్మచారి. ఎంజాయ్ మురుగు మాఖని. టకాయ్ పరాటా.